एएनए न्यूज़ उर्दू खबरनामा देखने वाले नाजरीन को अब्दुल्ला सिद्दीकी का सलाम। खबरों की तफसीलात में जाने से पहले देखते हैं एक नजर आज की हेडलाइंस पर। रियासत के फनकारों की मदद व हुकूमत करेगी। तेलंगाना जद्दोजहद में अहम किरदार निभाया है। जिले के फनकारों में अशियाए ज़रूरिया की तकसीम प्रोग्राम से रियासती वजीर का खिताब। ख़वातीन की तैयार करदा मसनूआत की नुमाइश व फ़रोख्त सुदर्शन गार्डन में महा मसनूआत का इनेकाद। रियासती वज़ीर और ज़िला कलेक्टर ने अंजाम दिया इफ्तिताह। और रियासती वज़ीर के तामीरी इक़दामात से मुतासिर कांग्रेस के 2 काउंसलर टीआरएस में शामिल। अब आइए देखते हैं इन खबरों की तफसीलात। रियासत तेलंगाना में फ़नकार ज़्यादा होने और उनकी मदद व हिमायत के लिए हुकूमत तैयार रहने की वजाहत रियासती वज़ीर वी श्रीनिवास गौड़ ने की है। आज महबूबनगर ज़िला मुस्तक़र के टीआरएस ज़िला सदर दफ्तर में ज़िले के फ़नकारों में अशियाए ज़रूरिया की तकसीम अंजाम दी गई। अपने खिताब में रियासती वज़ीर वी श्रीनिवास गौड़ ने कहा कि रियासत के तकरीबन 500 फ़नकारों को सरकारी मुलाजिमत फ़राहम करने का कारनामा तेलंगाना हुकूमत का ही है। हर फनकार शहरी को मदद करने की जिम्मेदारी हुकूमत की है। उन्होंने मजीद कहा कि तेलंगाना जद्दोजहद में फनकारों ने बड़ा अहम रोल अदा किया था। प्रोग्राम में तेलंगाना संगीत नाटक अकादमी चेयरमैन बादम शिव कुमार, म्यूनसिपल चेयरमैन नरसिम्हलू और फनकारों की बड़ी तादाद भी शरीक थी। సరే ఏదేమైనా ఈ కరోనా ఇంకా అయిపోలేదు. కరోనా అనేది ఇంకా వేగంగా చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో వేగం వస్తుంది. మన భావనలో 2-4 నెలలుగా నేనే చర్యలు చేపట్టాను. 10 మంది వాళ్ళకి జాగ్రత్త. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళని కూడా వాళ్ళంతా చెక్ చేస్తున్నాం. చాలా రకాలుగా నిఘా నడుస్తుంది. ముఖ్యంగా మనం జాగ్రత్త పడుతున్నాం కనుక హైదరాబాద్లో పెరిగిపోతున్నా మనం కట్టడి చేసుకోవాలి. జాగ్రత్తని కంపల్సరీ పాటించాలి. కళాకారులను గుర్తించింది ఈ ప్రభుత్వమే. 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది ఈ గవర్నమెంట్. ఒక కళాకారానికి ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఒక ఉద్యోగం సరే మీకు ఒక రాకపోవచ్చు. రాకపోయినా మన కళాకారుల వర్గానికి మన కులానికి ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాలు ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని కార్మికులు కూడా ఈ జిల్లా వారే చాలా మంది పేదలు ఇక్కడ ఇవ్వాలని చెప్పి మరి దానికి కమిటీ కూడా చైర్మన్గా శివకుమార్ గారు చేసి ఆ అపాయింట్మెంట్ కూడా మరి పేద కళాకారులు చేయాలని చెప్పిన కేసీఆర్ గారి నాయకత్వంలో 1.5 దశాబ్దాలు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మన నాయకులు గారు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడుపుకపోతే అన్ని రంగాల లోపల వ్యవసాయ రంగంలో అనుకోండి, విద్యా రంగంలో అనుకోండి, పేదరిక నిర్మూలన రంగంలో అనుకోండి, అన్ని రంగాల లోపల ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడుపుకుపోతున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు రావడానికి కారణం ఆయన చేస్తున్నటువంటి పథకాలు. నీటిని తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి నదుల యొక్క నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పాలమూరు ఎత్తిపోతల ద్వారా మరి అంతేకాకుండా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి ప్రాజెక్టులో మరి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆ నీటిని ఒడిసిపెట్టి చెరువులను నింపి ఈరోజు సస్యశ్యామలంగా యావత్ భారతదేశానికే ధాన్యం కారాగారము, ధాన్యం యొక్క గొడవల మాదిరిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండదంటే దానికి కారణం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి యొక్క కృషి. రాష్ట్రంగా పేదరికాన్ని దూరం చేస్తూ సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ ప్రాంతంగా నిలిపేటటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ బంగారు తెలంగాణగా ఈయన నాయకత్వంలో మారుతుందని చెప్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. महबूबनगर बल्दिया के 2 काउंसलरों ने आज रियासती वज़ीर वी श्रीनिवास गौड़ की मौजूदगी में टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर ली। महबूबनगर मुस्तक़र के वार्ड नंबर 41, बालाजी नगर कोहना पालमूर के काउंसलर वातूर श्रीनिवास डोर, वार्ड नंबर 41 शाह साहब गुट्टे के काउंसलर रफ़िया बेगम अमजद ने कांग्रेस छोड़कर टीआरएस में शमूलियत अख्तियार कर ली है। Gracias.
రామచంద్ర శాసనగుట్ట పాతకాలంలో శ్రీనివాస్ ఇద్దరు కూడా మొన్న కాంగ్రెస్ సభలో కొంతమంది నాయకులు వచ్చి అభివృద్ధి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మేము ఉండమని అని చెప్పి నిన్న నుంచి ఫోన్ చేసి ఇవాళ వచ్చి కష్టపడి పనిచేసిన వాళ్ళని మేము ఉంటాం, కష్టపడి పనిచేసిన వాళ్ళని అడిగితే ఊరుకోం, నీకు వ్యవసాయం వస్తుందా, నీకు వ్యవసాయం రాదు అదే మిమ్మల్ని మాట్లాడారు అంటే వృత్తి పని చేసుకొని బతకాలా, వ్యవసాయం అందరం చేస్తాం అహంకారంగా మేము మీద మాట్లాడారు. గౌరవ వ్యవసాయం గురించి మాట్లాడతామంటే ఏ గురించి చేస్తారో ఆ గురించి మాట్లాడడానికి మాట్లాడారు. ఇది పద్ధతి కాదని చెప్పి వారిద్దరు కూడా బాధపడి కదా రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే 5 నిమిషాలు కూడా తప్పు పోయిందంటే అని చెప్పింది. సార్ మంచిది మా చేతులు గారు ఇంకా అందరూ ఉన్నారు, ఇప్పుడే కలిస్తే అయిపోతుంది అని చెప్పి కలవడం జరిగింది. మరి ఇప్పుడు కొంచెం చేతులు మాట్లాడి ఈరోజు ఈ జరుగుతున్న కార్యక్రమంలో నేను అంజద్ ఇద్దరు శాసనగుట్ట కౌన్సిలర్, తర్వాత నేను శ్రీనివాస్ పాత పార్లమెంట్ కౌన్సిలర్ని, కాంగ్రెస్ కౌన్సిలర్. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రివర్గంలో వ్యవసాయం వచ్చా అని మాట్లాడింది. అంటే కుల వృత్తులు దేనికి అంటే గౌడ్స్ కళ్ళు తీసుకోవాలి, మానవ చెప్పులు తీసుకుంటూ పోవాలి, ఇవే చేసుకుంటూ పోవాలన్నా ఈ ఎన్ని దినాలు ఇంకా ఈ కుల వివక్ష ఇదంతా మాకు అభివృద్ధి మేము కళ్ళ చూస్తున్నాం. మీకు ఎగ్జాంపుల్స్ అయినా అంటే ముందు వచ్చినా చూస్తున్నాం. 70 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నాం. महबूब नगर में पिछले 20 साल से मैं कांग्रेस पार्टी है, जहाँ का महबूब नगर वहीं पे हम गंगा जमुना तहजीब जो केसीआर साहब बोले वो बहुत खुशी है। सबसे बड़ी बात मुसलमानों का हज हाउस के वास्ते कांग्रेस गवर्नमेंट की, बीजेपी गवर्नमेंट की, टीआरएस गवर्नमेंट आने से मुसलमानों का बहुत फायदा। सबसे बड़ा फायदा क्या हुआ? शादी को फायदा। दूसरा महबूब नगर में हज हाउस, महबूब नगर में इतने मिनिस्टर्स करें कोई काम नहीं। सबसे खुशी की बात है टीआरएस में आने का रीजन एक ही है, हैदराबाद के बड़े बड़े लीडर कोमन वेंकटरेड्डी साहब एसी में बैठे, टीआरएस पार्टी के हाई मिनिस्टर श्रीनिवास गौड़ साहब मेरे दिल को कोरोना में जो मेहनत करे उनका देखते हुए मेरे दिल जब से तरह ये होगा कि मिनिस्टर हो तो श्रीनिवास गौड़ साहब रहकर काम करके मेरे बात को डेवलप करना चाहूँ। बहुत बहुत शुक्रिया। तो मैं और मैं भी अब जो ना प्रत्येक वेबिनार अच्छे शानदार बनाएंगे। वेबिनार हैदराबाद के बाद वेबिनार को अच्छा ऐसा हम लोग बनाएंगे तो मिलकर अच्छा करेंगे। कहीं जाइएगा नहीं, देखते रहिए एनए न्यूज़। लौटते हैं एक छोटे से ब्रेक के बाद। మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా మీ చిన్నారులకు కావాల్సిన అన్ని రకాలైన వివిధ బ్రాండెడ్ సైకిల్స్ ను మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ చిన్నారులు నచ్చే మెచ్చే అతి కొత్త ట్రై సైకిల్స్, బైసైకిల్స్, గేర్ సైకిల్స్, రూఫ్ సైకిల్స్ ఇలా ఎన్నో నూతన మోడల్స్ తో కూడిన బ్రాండెడ్ సైకిల్స్ మా వద్ద లభించును. మా 36 సైకిల్ స్టోర్ లో స్పోర్ట్స్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మా వద్ద లభించును. మరియు హెల్మెట్స్ మా ప్రత్యేకతలు. మా అడ్రస్ 36 సైకిల్ స్టోర్ ఆపోజిట్ శ్రీనివాస్ కాలనీ, పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9618446655. మీ కార్లకు బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన యాక్సెసరీస్ కోసం వెతికి విసిగిపోయారా? అయితే మా ఈశ్వర్ కార్ డెకర్స్ లో కార్స్ మరియు మీ బుల్లెట్ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల యాక్సెసరీస్ మా దగ్గర లభించును. కార్స్ కి సంబంధించిన సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, మ్యూజిక్ సిస్టమ్, సెంటర్ లాకింగ్, సీట్ కవర్స్, పర్ఫ్యూమ్స్, రివర్స్ కెమెరా, అలే వీల్స్, ఊఫర్స్ ఇలా అన్ని రకాలైన యాక్సెసరీస్ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. బుల్లెట్ కి సంబంధించిన సైలెన్సర్, సీట్ కవర్, హార్న్స్, అలే వీల్స్, జాకెట్స్, వివిధ రకాల యాక్సెసరీస్ మా దగ్గర దొరుకును. వివిధ కంపెనీలకు చెందిన హెల్మెట్స్ మా ప్రత్యేకత. రండి, మా ఈశ్వర్ కార్ డెకర్స్ లో మీకు కావాల్సిన యాక్సెసరీస్ ను కొనుగోలు చేసి మీ కార్స్ మరియు బుల్లెట్స్ ను అధునాతనంగా, నూతనంగా తీర్చిదిద్దుకోండి. మా అడ్రస్ ఈశ్వర్ కార్ డెకర్స్, బిసైడ్ పెట్రోల్ బంక్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9618446655.
वक्फे के बाद फिर से आपका खैर मकदम है। महबूबनगर मुस्तकर के सुदर्शन फंक्शन हॉल में पालामूर महिला सेवम सहाया संगम ख़वातीन खुदकार तंजीम के ज़ेर क़यादत तैयार करदा अशिया की नुमाइश और फ़रोख्त का इफ्तिताह रियासती वज़ीर विष्णु आज़गौड़, ज़िला कलेक्टर एस वेंकटराव ने अंजाम दिया। ख़वातीन की तैयार करदा मसनूआत की नुमाइश को महा महबूबनगर मसनूआत का नाम दिया गया है और सुदर्शन फंक्शन हॉल में 950 ख़वातीन तंजीमों की जानिब से मुनक़दा खुदकार मसनूआत की नुमाइश के लिए महिला ग्रुप्स में 10 करोड़ 52 लाख का चेक रियासती वज़ीर विष्णु आज़गौड़ ने ख़वातीन तंजीम के हवाले किया। జిల్లాలోని స్వయం సహాయక సభ్యుల తయారు ఉత్పత్తులు ప్రదర్శన అమ్మకాలు వివిధ స్టాల్స్ ని మన గౌరవ మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు, చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు సందర్శిస్తున్నారు. చాలా అన్ని స్టాల్స్ కూడా అందరు రెడీగా ఉండడమ్మా. సభ్యులు వారు సందర్శిస్తున్నారు. డ్వాక్రా ఎగ్జిబిషన్ 29/2000 నుంచి 2/6 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. డ్వాక్రా ఎగ్జిబిషన్ ఇప్పుడే మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించి స్టాల్స్ ని సందర్శిస్తున్నారు. గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రులు, అదేవిధంగా స్వయం సహాయక సంఘ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లోని వారు చేసిన ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. జనరల్ పోలేపల్లిలో స్వయం సహాయక సంఘం తయారు చేసిన టోపీల్ని ధరించి వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మంత్రివర్యులు జడ్పీ చైర్మన్ గారు, వారు ప్రతి స్టాల్ సందర్శిస్తున్నారు. దయచేసి ఎవరు సపోర్ట్ చేయొద్దు, కూర్చోవాలి. మిగతా వాళ్ళంతా కూడా భౌతిక దూరం పాటించాలమ్మా. అక్కడ లాస్ట్ బెంచ్ లాస్ట్, దయచేసి లాస్ట్ ఏపీఎంసీ ప్లీజ్ స్టాల్ దగ్గర బాగా సభ్యులు తయారు చేసిన వస్తువుల్ని వారు ఎక్స్ప్లెయిన్ చేసేట్టుగా రెడీ చేయాలి. వారి వస్తువులతో రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఇదొక మంచి महबूबनगर ज़िला कलेक्ट्रेट में हर जुमे को आबिद सरबराही और पौधे प्रोग्राम मुनक़द किया जाता है, जिसमें आज ज़िला कलेक्टर एस वेंकटराव ने हिस्सा लेते हुए कलेक्ट्रेट अहाते में मौजूद पौधों की पानी दिया और उनकी हमरा अमला भी मौजूद था। मकथल म्यूनसिपालिटी मुस्तकर पर वाक़े पडामटी अंजना आसामी देवालयम के अरादियात और वाटर टैंक के करीब क़ुर्ब जवार के अरादियात की हिफाजत के लिए आला एम तहफ़्फ़ुज़ कमेटी मेम्बरान, विश्व हिंदू परिषद और बजरंग दल कारकुनों ने मुख्तलिफ सियासी कायदीन को याददाश्तें पेश की हैं और वेंकटेश सत्यनारायण गौड़, वी भीम रेड्डी, कुरनी कृष्णमूर्ति, रेणुका नरसिम्हा पर मुश्तमिल वफ्द ने श्रीहरि साबिक़ ZPTC, राजुल आशिरेड्डी ZPTC तर्जुमान और कोता श्रीनिवास गुप्ता TRS कायद को याददाश्तें पेश की हैं। किसानों की ज़रई आरादियात की पैदावार से क़ते किसानों को रेतु बीमा इतलाक़ करने की अपील भारतीय किसान संगम नारायणपेट मेम्बरान ने की है। आज नारायणपेट ज़िला मुस्तकर पर ज़िला एग्रीकल्चर ऑफिसर जान सुधाकर को उन्होंने याददाश्त पेश की। वफ्द में वेंकोब सदर, टी मल्लैया जनरल सेक्रेटरी, अनंत रेड्डी व दीगर भी शरीक थे।
बादेपल्ली जड़चल्ला मुस्तकर पर पुलिस ने मास्क इस्तेमाल न करने वालों के खिलाफ उनकी तस्वीर लेकर केस दर्ज कर लिया है। जड़चल्ला एसआई जयप्रसाद ने मास्क इस्तेमाल न करने वालों के खिलाफ कार्रवाई करते हुए उन्हें जुर्माना आयद किया। अब आखिर में चलते चलते एक नजर आज की हेडलाइंस पर। रियासत के फनकारों की मदद वो हुकूमत करेगी, तेलंगाना जद्दोजहद में अहम किरदार निभाया है। जिले के फनकारों में अशियाए ज़रूरिया की तकसीम प्रोग्राम से रियासती वजीर का खिताब। खवातीन की तैयार करदा मसनूआत की नुमाइश व फरोख्त सुदर्शन गार्डन में महा मसनूआत का इनेकाद। रियासती वजीर और जिला कलेक्टर ने अंजाम दिया इफ्तिताह। और रियासती वजीर के तामीरी इक़दामात से मुतासिर कांग्रेस के 2 काउंसलर टीआरएस में शामिल। इसी के साथ ही खबरनामा यहीं पर ख़त्म को पहुंचता है। अब दीजिए अब्दुल हक सिद्दीकी को इजाज़त, तब तक के लिए देखते रहिए एनए न्यूज़।